మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామం బీసీ కాలనీలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించిన ఆయన కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుడైన కుటుంబానికి చేరేలా అవగాహన కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దిపాడు గ్రామంలోనే 3 కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపట్టి గ్రామ రూపురేఖలు మార్చామని తెలిపారు. ప్రజల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ పాలనను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మన్యం శివనాగమల్లేశ్వరరావు, మండలాధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల కార్యదర్శి మందపల్లి శ్రీనివాసరావు, నాయకులు రావిపాటి శ్రీనివాసరావు, ముప్పా రవి, నన్నూరు శ్రీనివాసరావు, గడ్డం రవి తదితరులు పాల్గొన్నారు. అదే చెప్తున్నారన్న అయిపోయింది ఒకసారి ఓకే సార్ 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 ఒకసారి జరగండి సార్ సార్ లైట్ వేస్తున్నాగా సార్ 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 ఓకే ఓకే సార్ ఇంటింటికి తెలుగుదేశం మద్దిపాడు గ్రామంలో ఈరోజు దగ్గర దాపు ఒక 60 ఇళ్ళు నేను, అబ్జర్వర్ గారు నాగమల్లేశ్వరరావు గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, ఇతర తెలుగుదేశం జయంత్ బాబు గారు, స్వామి గారు అందరం కలిసి ఇంటింటికి తిరిగాము. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మేము అందరికీ వివరించాము. అందరూ మేము వెళ్ళిన అర్హులైన వాళ్ళందరికీ తల్లికి వందనం పడింది. ఈ ఊర్లో చాలా అభివృద్ధి పనులు జరిగాయని ప్రజలు చెప్పారు. ఈ ఊర్లో దగ్గర దాపు 5 కోట్ల రూపాయలతో అనేక రోడ్లు, సైడ్ డ్రైన్లు ఈ 2 ఏళ్లలో చేశాము. సైడ్ డ్రైన్స్ ఇంకా కొన్ని సైడ్ డ్రైన్స్ ఇక్కడ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా దృష్టికి తీసుకొని ఇది కూడా 1 సంవత్సరం లోపల చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. మేము ఇంటింటికి తిరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద వీళ్ళందరూ తృప్తిగా ఉన్నారు. ఇక్కడ లోకల్ నాయకులు, ఎమ్మెల్యే గారు బాగా చేశారనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. మేము ఇంటింటికి తిరిగిన తర్వాత మేము చాలా సంతోషంగా ఉన్నారు. జనాలు కూడా ఇంకా సంతోషంగా ఉన్నారు. నమస్కారం.
ఇప్పుడు ప్రజలు బాగుంటే అన్ని ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ బ్రహ్మాండంగానే ఉంటాయి. మేము ఎలక్షన్స్ గురించి పెద్ద పట్టించుకోవటం లేదు, ప్రజల గురించి పట్టించుకుంటున్నాం. అందరు చాలా సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి పనులు చేశాము. అది కూడా జనాలు అర్థం చేసుకున్నారు. సో ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా కానీ ఎలక్షన్లో మాకేం ఇబ్బంది లేదు. మేము మంచి మెజారిటీతో చాలా ఊర్లు 90% ఊర్లు గెలుస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.